మేడం చెప్పండి మేడం. కాల్ చేయమన్నారట కదా కుమారి ఫోన్ చేసి. అదే మేడం, ఇప్పుడు మనకి అక్కడైతే ఏ ఏరియా మేడం వాళ్ళు చెప్పేది? వాళ్ళు విజయవాడ, వాళ్ళు ఏలూరుది, వాళ్ళు ఉన్నది ఏలూరు. పాప మమ్మీ వాళ్ళది. ఓకే, ఇప్పుడు పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఏలూరు. ఏలూరు అక్కడ నుంచి విజయవాడ దాకా రాగలుగుతారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మీడియేటర్ ఉంటారు కదా మధ్యలో, వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు మనం వెళ్తాం. అంటే వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మనం విజయవాడకి వెళ్ళిపోతాం. వాళ్ళ ఇంకా పోవాల్సి ఏం లేదు. విజయవాడ ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోతాం మనం. ఓకే, అంటే నేను ఏంటంటే ఇప్పుడు లేడీస్ని, ఇప్పుడు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళని, మా వైఫ్ని, వీళ్ళని కూడా తీసుకొస్తే మనమే ఒక ఏరియా పోతున్నాం, మన స్టేట్ కూడా కాదు. సో ఇంకా అంటే పాపను పని చేయండి. తన పేరు ఏం పేరు? ఎవరి పేరండి? ఇప్పుడు నాతో మాట్లాడింది చూడు అమ్మాయి, కుమారేనా? నేనైతే కుమారి అనే. అవునవును, చెప్పండి. ఆమె నేను ఇంకొక అబ్బాయి ఉంటాడు మాకు, ఎప్పటికి ఇట్లాంటి చేస్తే ఇంకో అబ్బాయి ఉంటాడు మాతో పాటు. ఓకే, మేము ముగ్గురము డ్రైవర్ ఇచ్చి పంపించాం. ఓకే, పంపిస్తే అమౌంట్ ఇచ్చి పంపిస్తే మేము తీసుకొచ్చి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఆ అమ్మాయి. అచ్చా, అమౌంట్ ఇచ్చి అంటే నేను వస్తానులేండి. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నేను అబ్బాయినే కాబట్టి ఏదైనా ఉన్నా కూడా మనం అక్కడ ఇబ్బంది ఏం లేదులేండి. లేడీస్ అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా రావాలంటే ఇబ్బంది. మాకు ఒక అబ్బాయి ఉంటాడండి, మా అబ్బాయిని కూర్చోబెడతాను. మీరిద్దరు కూర్చుంటారు, వెనక మేము ఇద్దరం కూర్చుంటాం. క్యాష్ మీ దగ్గర రెడీ పెట్టుకోండి. క్యాష్ అయితేనే తీసుకుంటుంది ఆమె, ఎందుకంటే వాళ్ళు అది ఎడ్యుకేటర్ కాదు కదండి. అవునవును, క్యాష్ అయితేనే తీసుకో. ఇప్పుడు మీడియేటర్ ఉంటారు, మీడియేటర్ ఆయనకు ఆమె అది ఏంటిది పాపని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వాళ్ళ పాపని మీ దగ్గర ఇచ్చి మీకు అంత మంచిగా ఉంది అంటేనే ఓకే. అర్థమైందా? అది మంచిగా లేని ఎప్పుడు డీల్ చేయమండి మేము. నేను ఒకటి మేడం, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పేది ఓకే. ఇప్పుడు మామూలుగా మీరు డైరెక్ట్ వచ్చేసేయండి మేడం, నేను డైరెక్ట్ వచ్చేస్తాను ఇటు నుంచి. ఎట్లా డైరెక్ట్ రమ్మంటారు? అంటే మీరు మీ వెహికల్లో వచ్చేసేయండి అంటున్నాను. మా వెహికల్ అంటే ఇప్పుడు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారండి. మేము మీ వెహికల్లే రావాలి. అవునా? వాళ్ళు మీడియేటర్ వాళ్ళ వెహికల్ వస్తారు. వాళ్ళు సేఫ్ గానే రావాలి కదా. వాళ్ళు 3-4 వస్తారు. ఓకే, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, ఉప్పల్నే ఉంటారు. అర్థమైందా? ఎవరు మేడం? ఇప్పుడు నాకు మీడియేటర్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడ అనాథగూడలో ఇక్కడ ఉంటారు. ఓకే, వాళ్ళు రానన్నారు కాబట్టి ట్రిస్ట్, లేదంటే ఏమి ఉండకపోయి ఉప్పల్లో నా దగ్గర తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు రానంటున్నారు. ఇప్పుడు ఈ మీడియేటర్స్ ఇప్పుడు ఈ మీడియేటర్ నాకు అర్థం కాలేదు మేడం. ఇప్పుడు ఈ మీడియేటర్లు ఇప్పుడు మనతో పాటు వస్తారా వాళ్ళు కూడా? వాళ్ళు కార్ వేసుకొని వస్తారు. ఓకే, మనము 4 కార్ వేసుకొని వెళ్ళిపోతాం. ఓకే, వాళ్ళు ఎక్కడ పలానా కాడికి రమ్మంటే మన పలానా కాడికి వస్తాం. లేకపోతే మా ఇంట్లోనే ఫాలో కండి అంటే వాళ్ళ కారును ఫాలో అవుతాం. ఓకే, అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత నేను పోయి ఆ పాపని తీసుకొని మీకు మన కార్లు అన్ని చూసుకున్న తర్వాత అమౌంట్ చేతిలో పెట్టేయాలి. అదే మేము పాపని చూసుకొని వీడియో కాల్ చేసి ఓకే అనుకున్న తర్వాత మేము క్యాష్ ఇస్తాము. అదేనండి, మీరు పాపని చూడండి, వీడియో కాల్ ఏం చేయవసరం లేదు, మొత్తం చూడండి. మా వాళ్ళకి చూపియాలి కదండి. అంటే మీరు కాదా? మా వైఫ్కి చూపియాలి కదా అంటున్నా. ఇప్పుడు ఫోటో అయితే పంపించిన కదా, మీకు నచ్చలేదా? ఫోటో ఓకే అండి, ఒకసారి డైరెక్ట్ కూడా కాల్ చేసి చూపిస్తే అది వేరు ఉంటుంది కదా. ఫోటోలు ఎట్లా ఉందో అమ్మాయి ఎట్లా ఉంటుందండి, ఇంకా అంతకంటే ఎక్కువ అయితే మేము చూపించలేము. ఓకే, ఫోటోలు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. 30 days అయింది, ఫోటోలు ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. ఓకే, దానికైతే డౌట్ లేదు. మేమే అంత దూరం వచ్చి మేము టైం వేస్ట్ కదా మాకు కూడా. అవునవును, ఫోటోలు ఎట్లా ఉంటుందో అమ్మాయి అట్లా ఉంటుంది. ఇంకా ఎక్స్పెక్టేషన్ అయితే మేము లేదు, ఉన్నది చూపించాము అంతే. లేకపోతే ఇప్పుడు వాళ్ళు మన ఏరియాకి రానంటున్నారు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. మన బోర్డర్కి ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఏలూరు నుంచి ఆంధ్ర దాకా విజయవాడ దాకానే వస్తారంట. సరే పోనీ ఏలూరు అంటే ఇప్పుడు మనం అంటే అక్కడ ఆ ఊర్లోకి ఏలూరు మనకి ఇప్పుడు మాకు ఇటు నుంచి అయితే మాకు దగ్గర కదండి. పాల్వంచ నుంచి వెళ్తాము, పాల్వంచ ఏలూరు దగ్గర అవుతుంది కదా. మీడియేటర్ వచ్చేసి మనం కాదు కదా, మీడియేటర్ ఇక్కడ ఉంటాడు, అనాథగూడలో ఉంటాడు. ఆయనకే కదా వచ్చేది. మీరు విజయవాడ దాకా అంటే ఆడ దాకా వస్తున్నదంట ఆమె. ఓకే, లేకపోతే నేను ఆ బోర్డర్లో నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళొచ్చాను మేడం, చింతలపూడి అని ఉంటుంది, ఆ ఊర్లో పెట్టుకుందామా? అది కూడా ఏలూరుకి దగ్గరే.
ఒకసారి మీరు రావాలి కదండి, వీళ్ళకి ఖర్చు కదా అంత దూరం నుంచి రావాలంటే. విజయవాడ అంటే సెంటర్ అవుతుంది కదా. దగ్గరే మేడం, మనకి ఇప్పుడు మనకే ఎక్కువ వస్తుంది ఇంకా. వాళ్ళు విజయవాడ దాకా వస్తున్నారంట అండి. వాళ్ళకి ఏలూరు విజయవాడ కన్నా ఇంకా చింతలపూడి అనేది దగ్గర అవుతుందండి అంటున్నా. వాళ్ళకి దగ్గర అవుతుంది కరెక్ట్, కానీ ఇప్పుడు మనకు దూరం కదా. ఇప్పుడు ఇంకొకరు కూడా వస్తున్నారు కదా అంత దూరం. సేమ్ అయితే నేను కనుక్కుంటాలేండి మేడం, ఒకసారి నేను మా డ్రైవర్ని కనుక్కుంటాను డిస్టెన్స్ అది కనుక్కొని. విజయవాడ దాకా రమ్మన్నారు. లేకపోతే ఒక పని చేయండి, విసుకో అనుకుంటే ఒక 2-3 వారాలు ఆగండి మళ్ళీ. అదేలేండి మేడం. ఎందుకు మళ్ళీ ఇంత విసుకో, ఒక 3 వారాలు ఆగండి. మంచిగున్న తర్వాతనే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్నదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళనే చూపిస్తా. ఎందుకు తొందరపడి చేస్తారు? అంటే మాకు టైం లేదని మేడం, అందుకని. మరి అట్లంటే విసుగు తీసుకోవాల్సి వస్తుంది. మాకు కూడా అంత ఇల్లేదు, నిన్ననే ఊరికెళ్ళేసి వచ్చాను. నేను కూడా టైర్డ్ అయిపోయాను. ఇది తప్పదు. మీకు కావాలనుకుంటే ఒక్కటి మాత్రం అండి, ఫోటోలు ఎట్లా ఉందో అమ్మాయి అట్లా ఉంటది, మీకు ఏం డౌట్ అనేది లేదు. అయితే ఒక పని మేడం, ఫస్ట్ మేము వచ్చి మీ మామూలు అంటే ఒకటి మేడం ఇప్పుడు క్లినిక్ వచ్చేసేయండి. ఓకే, మీకు నమ్మకం ఉండాలంటే క్లినిక్ వచ్చేసేయండి. సరే మేడం. ఓకేనా? పిజ్జాలు కూడా రిలయన్స్ బ్యాక్ సైడ్ రండి. అంటే ఎక్కడ వస్తుంది మేడం అది? ఉప్పల్ నుంచి ఎంత దూరం వస్తుంది? ఉప్పల్ నుంచి చెరువు కట్ట ఉంటది. ఓకే. డిపో వెళ్ళొద్దు, యూటర్న్ తీసుకొని వస్తే పిజ్జాది కూడా అని ఉంటుంది. లొకేషన్ పెట్టుకోండి, పిజ్జాది కూడా. పిజ్జాది కూడా. పిజ్జాది కూడా అంట రిలయన్స్ స్మార్ట్. ఓకే. ఆడ పెడితే దగ్గరనే బ్యాక్ సైడ్ మరి. ఓకే. క్లినిక్ పేరు మేడం? నేను చెప్తాను, మీరు అక్కడికి రండి. సరే మేడం.